హలో ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు కుకింగ్ వరల్డ్. ఈ రోజు మన ఛానల్లో స్పెషల్ రెసిపీ వచ్చేసి కట్టి పరుగుల పులుసు. దీనికోసం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న కట్టి పరుగులు తీసుకుని దాంట్లో కొద్దిగా పసుపు అయితే వేసుకోవాలి. కట్టి పరుగుల పులుసు నేను ఇప్పుడు చెప్పే విధంగా చేసుకుంటే టేస్ట్ మాత్రం అదిరిపోద్ది. సో ఫస్ట్ అయితే మనం క్లీన్ చేసి పెట్టుకున్న కట్టి పరుగుల్లో పసుపు వేసాక దీంట్లోకి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ కాబట్టి మనం కొద్దిగా సాల్ట్ వేసుకుంటే సరిపోద్ది. సో దీనికోసం అయితే మనం కొలతలు అవి వేయక్కర్లేదు. కట్టి పరుగుల పులుసు కోసం ముందుగా సాల్ట్ వేసేసాం, పసుపు వేసేసాం. ఇప్పుడు కారం అయితే వేసుకోవాలి. కారం ఎక్కువ తినే వాళ్ళైతే కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే ఒక స్పూనే వేసాం. సో ఇవి బ్రేక్ అవ్వకుండా ఉండడానికి ఆ దాకని మనం అటు ఇటు ఊపాలన్నమాట. ఇవి బాగా కలిసాక పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు మన చేపల పులుసు కోసం పచ్చిమిర్చి అండ్ ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుందాం. పచ్చిమిరపకాయలు మంచి టేస్ట్ అయితే ఇస్తుంది పులుసుకి. నేను కట్ చేసిన విధంగా అయితే కట్ చేసి పెట్టుకోండి. అండ్ దీంతో పాటు ఆనియన్ అయితే కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్ ఎందుకు కట్ చేసుకున్నామో నేను చెప్తాను తర్వాత ఎందుకని చెప్పేసి. అండ్ దీంతో పాటు మీకు ఇష్టమైతే బెండకాయలు కూడా వేసుకోవచ్చు. బెండకాయలు కూడా మంచి ఫ్లేవర్ అయితే ఇస్తుంది. సో ఇంకా మనం మసాలా దగ్గరికి వచ్చేద్దాం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా పోపుల డబ్బా, ఇందులోంచి మనం మసాలాకి సంబంధించిన దినుసులు అయితే తీసుకుని మనం మసాలా రెడీ చేసుకుందాం. ఫస్ట్ అయితే ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర అయితే తీసుకున్నాను. ఈ చేపల పులుసులో మసాలా బాగా మంచి ఫ్లేవర్ అయితే తీసుకొస్తుంది. నేను చెప్పే విధంగా అయితే చేసుకోండి. కొద్దిగా జీలకర్ర వేసిన తర్వాత గసగసాలు అయితే వేసుకున్నాను. గసగసాలు, జీలకర్ర అండ్ తర్వాత ధనియాలు అయితే వేసాను. ఇప్పుడు దాకా నేను చెప్పినవన్నీ ఒక ప్లేట్లో పక్కన పెట్టుకోండి, చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ దీంతో పాటు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను. ఈ మసాలాలన్నీ మనం నీట్గా కనిపించిన విధంగా శనికల పత్రం కానీ లేకపోతే మిక్సీ ఉంటే మిక్సీ కానీ సో మసాలా పేస్ట్ కింద అయితే చేసుకోవాలన్నమాట. మసాలా వేసుకున్నప్పుడు నేను చెప్పడం మర్చిపోయాను, ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసేసి పేస్ట్ కింద చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక దాకా తీసుకుని అందులో ఆయిల్ వేసి ఈ మసాలా పేస్ట్ వేసేసిన తర్వాత ఉప్పు, కారం, పసుపు వేసేసి కనిపించే విధంగా పచ్చిమిర్చి వేసిన తర్వాత దాంట్లోకి కట్టి పరుగులు అయితే పేర్చుకోవాలి. చూస్తున్నారు కదా కట్టి పరుగుల పులుసు ప్రాసెస్ ఎలా జరుగుతుందో. ఈ ప్రాసెస్ అంతా మనం లో టు మీడియం ఫ్లేమ్లో అయితే చేయాలన్నమాట. ఇలా చేసేసిన తర్వాత తగినంత వాటర్ అయితే వేసుకోవాలి. వాటర్ వేసుకున్నప్పుడు మాత్రం ఒక అంచనాగా వేసుకోండి, బాగా ఎక్కువ వేసుకున్నా బాగోదు. పులుసు కనిపించే విధంగా దాకని తీసి అటు ఇటు ఊపాలన్నమాట. మొత్తం ఆ చేపలకి ఆ పులుసు ఫ్లేవర్ పట్టించే వరకు. సో అలా పెట్టేసిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫ్లేమ్ని కొద్దిగా మనం చింతపండు పులుసు అయితే వేసుకోవాలి. సో ఇది కూడా మంచి ఫ్లేవర్ని అయితే తీసుకొస్తుంది మన చేపల పులుసుకి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలి. స్టార్టింగ్లో వేసాం కదా కొద్దిగా సాల్ట్, ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళా దాకనైతే అటు ఇటు ఊపాలన్నమాట. ఫైనల్గా మూత పెట్టేసి 10 minutes తర్వాత ఓపెన్ చేసి దానిపైన కరివేపాకు లేదా కొత్తిమీర వేస్తే మన కట్టి పరుగుల చేపల పులుసు రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.